శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతుడైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహము, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాదిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము. రవి బుధులు తృతీయ స్థానంలో రవి సంచారం చేస్తూ, అలానే బుధుడు కూడా తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు. మరి మిథున రాశి వారికి రవి బుధుడు తృతీయంలో ఉండడం అంత యోగప్రదంగా అయితే కాదు. రవి మాత్రం యోగాన్ని ఇస్తున్నాడు. మరి యోగం ఏ విధంగా ఇస్తున్నాడు? ఈ యొక్క నక్షత్రాదులు చూస్తే మిథున రాశివి మనకు ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, వృషిరాక్షత్రం 2 పాదాలు, 3-4 పాదాలు, అట్లాగే పురుష నక్షత్రం 2-3 పాదాలు ఈ యొక్క మిథున రాశి. మరి మిథున రాశి వారికి రవి యోగాన్ని ఇస్తూ, అలాగే బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. మరి తృతీయంలో రవి ఎటువంటి యోగాన్ని ఇస్తారో తెలుసుకుందాము. ఆరోగ్యం నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అద్దలాం పుత్ర సౌఖ్యం, విష్టా సిద్ధుతే భగే. అంటే రవి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు తృతీయంలో ఉంటే. అంటే ఇప్పటివరకు అనారోగ్యంగానే ఏదైనా చింతన స్వభావాలు ఉన్నాయంటే అవన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉత్సాహము, బంధుమిత్రాదులతో దర్శనము, అంటే ఎప్పుడో కలిసేటువంటి కొంతమంది బంధువులు, దూర బంధువులు వాళ్ళు కలిసే అవకాశము, ధనప్రాప్తియు, అలానే సంతానమునక సౌఖ్యము, ప్రయత్న కార్యములందు కూడా అంటే ఏదైనా మొదలు పెడితే కనుక కార్యం జయించే అవకాశం ఉంటుంది అని చెప్పబడుతుంది.
కాబట్టి తృతీయంలో రవి యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కూడా ముఖ్యంగా కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పని ఏదైతే ప్రభుత్వ మూలకంగా ఉండేటువంటి పనులు ఈ 15 రోజుల్లో మీ పనులు ఉంటే అటువంటి చూసుకుంటే కనుక మీకు తగిన రీతిలో ధనం అంటే ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత బుధుడు తృతీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడయ్యా, మరి రవి గురించి తెలుసుకున్నాం కదా. అర్ధనార్భూప కోప జ్ఞాతివారంటి విస్మృత బుద్ధిదాటి మనస్తాపం సహజే స్తరే బుధే. తృతీయమునందు బుధుంటే కనుక ధన నష్టము, రాజదండనాది భయము, జ్ఞాతులతో విరోధము, చంచల బుద్ధియు, మనోవిచారము మొదలు అశుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే మరి రాజదండనాది కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదండి. అంటే భయపెడతారు. ఇప్పుడు మీరు ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి, అప్పు తీరుస్తావా లేదా వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీకుండే తప్పులు చూపిస్తారు. అయ్యా మీకు కాంట్రాక్ట్ ఇచ్చాము, మరి మీ తప్పు ఇలా చేశారు కాబట్టి ఇంతకాలం ఆగారు కదా, ఆగండి అని అంటారు. కానీ ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి గవర్నమెంట్ సంబంధ మూలకమైన ధనాలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఒక్కసారిగా ఒకసారి వచ్చారు కదా అని చెప్పి మీ శీఘ్రంగా మీ ఫలితాన్ని మీకు వచ్చే అవకాశం ఉంటుంది, ధన ప్రభావం. కాబట్టి మిథున రాశి వారికి తృతీయంలో రవి యోగాన్ని ఇస్తున్నాడు, బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అటువంటి స్థితి చూస్తే కనుక ముఖ్యంగా కాంట్రాక్టుదారులు, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి లాభంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా వీరికి ఈ యొక్క అవయోగాన్ని ఇస్తున్నాడు బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవటం, తర్వాత బుధవారం రోజు వినాయకుడికి ప్రత్యేకంగా హోమం చేసుకునే కార్యం సఫలీకృతం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే చిత్రాతర్పణం చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి.